మీడియా మిత్రులకు నమస్కారం. ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చిన సందర్భంగా జూబ్లీ హిల్స్ విస్తృత స్థాయి సమావేశంలో మరి సునీతమ్మ గారు కొన్ని లక్షల మంది అక్కడికి వచ్చి గోపన్న అమర్రహే అన్న సందర్భంలో కన్నీరు పెట్టుకున్న ఆ సందర్భాన్ని, ఎగతాళి చేస్తూ అవహేళన చేసిన ఆ సందర్భాన్ని నిజంగా తీవ్రంగా మా మహిళా లోకమంతా ఖండిస్తుంది. మరి పొన్నం ప్రభాకర్ గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ఇంకా ఎవరు ఈ మాటలు మాట్లాడినా క్షమించే ప్రసక్తే లేదు. ఎందుకంటే అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరికీ కుటుంబాలు ఉన్నాయి. ఎవరం కూడా 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు బతకడానికి రాలేదు. ఎవరేమి ఎప్పుడు ఏమైతామో తెలీదు. ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక చావు జరిగే ఉంటుంది. అంటే వాళ్ళను ఓదార్చిన సందర్భాలు ఎన్నో వాళ్ళు కూడా చూసే ఉంటారు. మరి అలాంటి సందర్భాలని కూడా చూసి మరి ఒక మహిళని కన్నీటిని ఇలా రాజకీయం చేస్తూ, అంటే భార్యాభర్తలకు ఉన్న ఒక ఆ ప్రేమని కానీ ఆ బంధాన్ని కానీ గుర్తు చేసుకొని, నా భర్త ఈరోజు ఇక్కడ ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, నేను ఒక ఫ్యామిలీలో ఉన్న మహిళని ఈరోజు ఇక్కడ నిలబడాల్సి వచ్చింది, మళ్ళీ ఈ ఉప ఎన్నిక వచ్చిందన్న సందర్భాన్ని ఎగతాళి చేసి నిజంగా మాట్లాడడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాము. బేషరతుగా క్షమాపణ చెప్పాలి. నిజంగా మహిళా కమిషన్ కూడా దీన్ని సుమోటోగా స్వీకరించి మరి నేరేళ్ల శారద గారు కూడా దీన్ని విచారణ జరపాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరపున మహిళలందరం కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.